పరిధిలోకి వచ్చినాయి అనమాట. అందువల్లనే ఆ వాటర్ అట్లా ఫ్లో కనబడతా వచ్చింది అనమాట. అది అంటే సేఫ్ జోన్ లో ఉందని అనుకోవాలి అమరావతి ప్రాంతం ఇప్పటికే ఈ వర్షాల వరదలకి. ఇవాళకి ఇవాళ అది సేఫ్ జోన్ కాదు. వీళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే సేఫ్ జోన్. ఇది ఈ కొండవీటి వాగును డైవర్ట్ చేసి అక్కడ ఏదో పెద్ద రిజర్వాయర్ కట్టి ఆ రిజర్వాయర్ లో 450 ఎకరాల్లోనూ ఆ నీళ్లు పొయ్యాలి అన్నటువంటి ఆలోచన. ఏది కొండవీటి వాగు వాటర్ డైవర్షన్. ఇప్పుడు ఎట్లయితే బుడమేరు డైవర్షన్ కెనాల్ అన్నారో అట్లాగే కొండవీటి వాగు డైవర్షన్ కెనాల్ అనేటువంటిది ఒక ప్లాన్ చేస్తున్నారు. కాలువలాగా చేసేసి వచ్చిన వాటర్ వచ్చినట్టు డైవర్ట్ చేసేసి అక్కడ ఉన్నటువంటి పొలాల్లోకి పోయాలి అన్నది. అది జరిగితే అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పటిదాకా కూడా అమరావతికి ఈ సమస్య ఉంటుంది. ఇప్పుడు 2 రోజులు హైకోర్టుకి సెలవు ఎందుకు ఇచ్చారు? ఈ కట్ట మీద నుంచి వెళ్లే అవకాశం లేదు కాబట్టి. జడ్జీలు అక్కడికి వెళ్ళగలిగారా? మరి నిజంగా అమరావతిలో వాటరే లేదు అనుకుందాం హైకోర్టుకి కానీ జడ్జీలు వెళ్ళనియాల్సిందిగా. పోనీ అదేదో మంత్రి సత్యనారాయణ రాజేశ్వరంలో మునిగింది కాబట్టి వాళ్ళందరూ రోడ్ల మీద ఉంటారు కాబట్టి మీరు 2 రోజులు సెలవు ఇవ్వండి అని అడగడం ఏంటి మనం? వాళ్ళు వెళ్తే బాధితులు, వాళ్ళేమో అక్కడేమీ గతి లేని వాళ్ళు కాదు, లేదా పాకల్లో ఉండేవాళ్ళు కాదు.